హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జోష్న. మీరు ఎవరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మా పాపకి గుండు గీస్తున్నాము ఫస్ట్ టైం అండ్ అన్న ప్రశ్న కూడా చేస్తున్నాం అనమాట. ఈరోజు ఇదంతా ఒక ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట. ఎవరిని ఇన్వైట్ చేయలేదు, మాకు మేమే అలా చేస్తున్నాం. అండ్ అత్తయ్య వాళ్ళ బాబు అంటే మరిది గారు ఆఫ్ కోర్స్ వాడిని ఇప్పుడు అలా పిల్లలేదనుకో, వాడు ఢిల్లీ వెళ్ళిపోతున్నమాట ఫర్ హైయర్ స్టడీస్. సో వాడిని మాత్రమే ఇన్వైట్ చేసాం, వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే చెప్పామన్నమాట. సో మాలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ ఇది చాలా మెమరబుల్ వీడియో మాకైతే మాత్రం, చిన్న పండగలాగా. సో ఇదంతా నేను మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ మాకు కూడా మంచిగా మెమరబుల్గా ఉండబోతుంది కాబట్టి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఈ వీడియో. చలో మనం స్టార్ట్ అయిపోదాం. సో మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయినప్పటికి మినిమం 10 అయినా అవుతుంది కాబట్టి, ఇంకా లేట్ చేస్తే మనకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంత లేట్ ఎందుకు పోస్ట్ చేస్తున్నారంటే, ఈ వీడియోస్ మిస్ అయిపోయాయి అనమాట. అన్ని వీడియోస్ మేమైతే చాలా బాధేసింది నాకు. అంటే వీడియోస్ పోతాయి అంటే మెమరబుల్గా ఉండే వీడియోస్ పోతే మనకు బాధ అనిపిస్తుంది కదా. సో అసలు అంటే నేను మా మరిది అని చెప్పాను కదా, సో తన ఫోన్లోనైతే రికార్డ్ చేసాం అనమాట. తన ఫోన్లో క్లారిటీ బాగుంటుంది అని చెప్పేసి. బట్ అవి హై క్వాలిటీ వల్ల నా ఫోన్లో సపోర్ట్ చేయలేదు, సో తీసుకోలేదనమాట. తనేమో డిలీట్ చేసేసాడు. మళ్ళీ గూగుల్ ఫొటోస్ నుంచి వాటి నుంచి మనకి వస్తాయి కదా, సో అక్కడ ఉన్నాయని తెలిసి గూగుల్ ఫొటోస్ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసి నాకు పంపిస్తే ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే తను పంపించి కూడా 1 మంత్ అయిపోయింది. తను పంపించిన 1 మంత్ తర్వాత అయితే నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ వీడియోస్ అయితే మన చేతికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది గైస్ సంగతి. ఈ వీడియో ఎంత లేట్గా పోస్ట్ చేయడానికి కారణం, బట్ ఫస్ట్ మెమరబుల్ వ్లాగ్ కాబట్టి ఇది ఫస్ట్ నేను పోస్ట్ చేద్దామని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ మేము సెకండ్ టైం గుండు కూడా చేయించేసాము. అండ్ థర్డ్ టైం గుండు చేయించడానికి కూడా రెడీ అయిపోయి ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేస్తాము. అంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో. సో ఇంకా ఎందుకు ఇన్ని మొక్కులు ఉన్నాయి అని అంటే, పాప పుట్టాలని చెప్పేసి అంత బలంగా కోరుకొని మేము దేవుళ్ళు అన్నిటికీ అందరికీ మ్యాక్సిమం మొక్కేసుకున్నాం అనమాట, గుండు చేపిస్తామని చెప్పేసి. సో ఫస్ట్ ఎక్కడ గుండు మనం మొక్కున్నా ఫస్ట్ మనం వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మనం ఇంకెక్కడికైనా వెళ్ళి మొక్కు తీర్చుకోవచ్చు కదా. సో మేమైతే చౌడువాడ మర్నమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మాకు ఎదురొస్తుంది మేడం, ఈవిడ ఎదురొస్తుంది. ఇదే మా ఆటో డ్రైవర్. ఒకసారి ఆయనమ్మా ఆటో ఏడి మనోడు, రానే అరే వచ్చి ఇక్కడ ఆపు. చిన్ని బుజ్జమ్మ. ఇంకా 9th మంత్ వచ్చేసింది కాబట్టి గుండు అన్నప్రాసన 2 ఒకే రోజు చేయించేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి, ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి అన్నప్రాసన కూడా అక్కడే చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మేము స్టార్ట్ అయ్యాము. అండ్ చిల్ అవుతూ మంచిగా సాంగ్స్ పెట్టుకొని మేమైతే అందరం వెళ్తున్నాము. సో కొంతమందే కాబట్టి ఒక ఆటో అయితే సరిపోయింది మాకు. ఇంకా బైక్స్ కూడా తీసుకొచ్చాము, ఒక బైక్. సో మేమందరం అలా అడ్జస్ట్ అయిపోయి అలా వెళ్ళిపోతున్నాము. చూడండి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా బేబీని ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పులకి ఇంకా మేము దారిలో ప్లేట్స్ కనిపిస్తే అక్కడ ఆపేమన్నమాట. ప్లేట్స్ కూడా తీసుకుందాం లంచ్ కోసం అని చెప్పేసి. ఇంకా ఫుడ్ కోసం అన్నీ పట్టుకున్నాము ఇంకా వండడానికి అన్నీ కానీ, బట్ ప్లేట్స్ తీసుకోలేదు. చెప్పా కదా మమ్మీ డాడీ బైక్ మీద వస్తున్నారు, ఒక బైక్ తీసుకున్నామని చెప్పాను కదా. సో బైక్ మీద మమ్మీ డాడీ వచ్చేసాను, మేము అందరం ఆటోలో వచ్చాము. అండ్ ఆ టెంపుల్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి.
ఫైనల్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయి మేము ఏం ఇంపార్టెంట్ అకేషన్ అయినా సరే మేము ఇక్కడికి వస్తామన్నమాట. ఎవరు పుట్టినప్పుడు కానీ ఆర్ఎల్స్ మ్యారేజ్కి కానీ ఇలా గుండు చేయించుకున్నప్పుడు కానీ వస్తామన్నమాట. మా మ్యారేజ్కి వచ్చాము, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ లక్కీ గుండు చేయించినప్పుడు వచ్చాం, మళ్ళీ పాప గుండు కోసం వచ్చామన్నమాట. ఒక మధ్యలో 3 ఇయర్స్ అలా గ్యాప్ వస్తుంది. సో ఈ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి చాలా అంటే చాలా చేంజ్ అయిపోయి. ముందు చిన్న టెంపుల్ ఉండేది అనమాట, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయి నీట్గా చేసేసారు మొత్తం అంతా. చూస్తారు కదా, లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది, నీట్గా ఫ్యాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా అక్కడ రెస్ట్ తీసుకున్నాం. మేమైతే సమ్మర్లో వెళ్ళాము, ఫుల్ ఎండ ఆ రోజు. ఇంకా గుండు చేయించినప్పుడు చూడండి ఏడ్చింది, మామూలుగా ఏడలేదు. ఇంకైతే మేము అక్కడ వెళ్ళగానే ఫస్ట్ 2 కొత్త ఫ్రాక్సే. సో న్యూ ఫ్రాక్స్ అయితే ఎలా ఉంటాయి, చిరాకుగా ఉండేదా, సో గుచ్చుకుపోతుంది అని చెప్పేసి తనకి ఫ్రాక్ తీసేసి ఇంకా ఫ్యాన్ కింద అయితే పడుకోబెట్టి ఆడిపిస్తున్నారు. కొన్ని ఐటమ్స్ కూడా మేము పట్టుకున్నాను, బేబీకి ఆడుకుంటుంది కదా అని చెప్పేసి. బిందు పట్టుకో. కాయలు జోష్ ఇటు వీడియో తెస్తాను కొట్టాలా. అండ్ మనం తెచ్చినవన్నీ ఇలా అరేంజ్ చేసి ఇంకా మనం ప్రదర్శనం చేసి డప్పులు కొట్టుకుంటూ వెళ్ళాలి. బట్ ఆ రోజు డప్పులు కొట్టే వాళ్ళు అవైలబుల్లో లేరు. ఇంకా వెతికి టైం అయిపోతుందని చెప్పేసి మేము ఇంకా దాంతో సౌండ్ చేస్తూ వెళ్దాం అనుకునే లోపు గుళ్ళో సౌండ్ వేశారు, డప్పుల సౌండ్. ఒకళ్ళ తర్వాత వెళ్ళిపోండి బాగా అంతే. ఇటు పడి జోష్ ఇటు జో. ఇక్కడ ముందుగా మా వీడియోగ్రాఫర్ ధోని గారికి థ్యాంక్స్ చెప్పాలి. తన మొబైల్లో తీసాము, తనే ఇంకా వీడియోస్ తీసి తన మొబైల్లో ఉండడం వల్ల ఇంత లేట్ అయిపోయింది అనమాట. నాన్న కూడా అనాలిలే, ఇంకా వీడియోస్ తీసుకోవడానికి కూడా లేట్ చేసి ఇలా బద్దకించడం వల్ల ఇంతవరకు వచ్చింది. అండ్ అలా అయ్యింది మా దర్శనం అయితే. ఇంకా పూజారి గారు కూడా పూజ కంప్లీట్ చేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మనం పూజ చేయించిన సామాన్లన్నీ ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా వాటర్ మనం పట్టుకొని తిరిగాం కదా, అది ఇతనికి అభిషేకం లాగా చేయాలన్నమాట. ఇంకా పూజారి గారు కూడా పూజ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా గుడి క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా మనం ఈవినింగ్ వచ్చేసరికి అన్నప్రాసన అక్కడే గుడిలోనే, ఎలాగో గేట్స్ క్లోజ్ చేసినా సరే అమ్మవారి ముందు చేస్తాం కాబట్టి పర్లేదు. అండ్ పాపం మా మమ్మీకి ఎక్కడికి వచ్చిన ఒకటే పని, అందరి కోసం కుక్ చేస్తుంది అనమాట. మేము వచ్చేసి అక్కడ ఇంకా అన్నప్రాసన చేయించాలి కాబట్టి అక్కడ నేను అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి మమ్మీని ఒకసారి కలిసి మాట్లాడేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా మాట్లాడి కొంతసేపు కూర్చొని అప్పుడైతే ఈవినింగ్ ఆ టైంకి అక్కడ అరేంజ్ చేసాము. పూజలు నువ్వు తీక లింక్ నేను తీస్తా కావాలంటే. ఈ విధంగా చూపించిన వాళ్ళు ఎలా అరేంజ్ చేసాం. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే నాకు తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు అరేంజ్ చేశాను మొత్తం అన్నీ అనుకుంటున్నాను. స్వీట్ బాక్స్ అక్కడ పెట్టడానికి అని తెస్తే పూజారి గారు చూసి దేవుడికి పెట్టడానికి అని చెప్పేసి స్వీట్ బాక్స్ మొత్తం పెట్టేశారు. ఇంకా 2 స్వీట్సే మిగిలాయి అనమాట. సో తను పట్టుకోవడానికి ఏదో ఒకటి ఉంటే చాలు, కానీ ఎన్ని ఉంటాయి అనేది ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పేసి ఉన్న వాటినే పెట్టాను నేను అలా. సో ఇలా అన్నీ అరేంజ్ చేశాను. బట్ ఇక్కడ చాలా టఫ్ మ్యాటర్ ఏంటంటే తనకి మంగళడం రాదు ఆ టైంకి. 9th మంత్ వచ్చినా సరే
బంగారు లేదనమాట. లక్కీ అయితే ఆ టైంకి బంగిరి ముట్టుకున్నాడు కూడా బుక్ పెన్ ఫస్ట్. బట్ తినైతే ఎక్కడ కూర్చోబెట్టామో అక్కడే ఉండిపోయిందనమాట. చూసేసేయండి ఫస్ట్ ఏం పట్టుకునేదని అని చెప్పేసి మీరు కూడా. ఒక అదే చేస్తుంది నేనే అక్కడి నుంచి ఏమంది సైలెంట్ ఉండండి ఒకసారి. ఆగు గోల ఆంటీ చిటి తల్లిలు సర్లే ఏముంది బొజ్జు దా చిట్టలి అమ్మో పిన్ని పడిపోయింది. బాబాయ్ ఊరు పట్టుకో బాబాయ్ సర్లే ఏముందిలే ఇంక పడుకో. లక్కీ వీడియోలో అడ్రాక అది ముందుకి కొంచెం చేయించి చూపినాని నువ్వు అలా అనకు. అది అలా ముట్టుకో, ఏది ముట్టుకోవాలి దాన్ని ముట్టుకోవాలి, నువ్వు చెప్పకూడదు. గుండు పడుకో ఏముంది మరి. లక్కీ నువ్వు వీడియోలో అడ్డొస్తున్నా చెప్తున్నాను ఇంకోసారి. ఇంటిదే బంగురుతుందా? బంగారట్లేదనే కదా బాధ. సైలెంట్ కొంటే తను నచ్చింది తీసుకుంటది. లక్కీ లక్కీ ఆపమంటే ఆపమనువా. పెన్నే అమ్మా డబ్బు ఉంటే అన్ని వస్తాయి నీకు. డబ్బులు తీసుకో, చదువు వస్తుంది. చదువు ఉంటే లేదు డబ్బుల మీద చెయ్యి దగ్గరికి వెళ్ళి ముట్టుకో ఏదో దానికి అది ఏగల పట్టుకుంటది. ఎక్కడన్నా పట్టుకోమంటే నీకు వీడియో తీసినాడు గంట అయిపోద్దేమో. బంగారం వెండి మధ్యలో పెట్టు, పర్వాణం పెట్టు. బంగారం వెండి పర్వాణం పెట్టు మధ్యలో. ఏముంది మరి. ఇంటే బంగురుతుందా? లేదు. తీసుకున్నారా? తీసుకున్నాను. అది వేరే ఇంకా ఇది కూడా తినేసింది. ఫోకస్ చేస్తాం. నానికండి కదా కళాఖండం. షేర్ అందరికి షేర్. ఎందుకు కంగారు పడుతుంది?
నేను కోవా తిన్ను కదా కళాకండ ఫేవరెట్ అందరూ. కలాకాండ కొన్ని తిన్ను కాదు తినాలనిపిస్తుంది. నీది ఇది కాదు, నీదో కోవా వెళ్ళు బాబుదా. నువ్వు పెట్టు. ఏంటి దూరు పడింది ఇందాక వచ్చి ఆ కర్ర మాపు కర్ర. ఓకే 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 పెట్టండి. ఇది పెట్టే మమ్మీ, నువ్వు పెట్టు మమ్మీ. వెళ్ళు మమ్మీ పెట్టు. ఇక మీద రోజు తింటదమ్మా ఆము. మామయ్య ఏ నాని, నువ్వు అలా రీల్ చేయొచ్చు కదా. ఏది ఒకసారి మావయ్యనమ్మా, మావయ్య. లక్కీ చెల్లికి పెట్టు, చెల్లికి పో పెట్టు. స్పూన్ తో పెట్టాలి నీట్ గా, నోట్లో పెట్టు. చూడమని చెప్పు చెల్లిని. దాని మూతంతా అంటే చెల్లి ఎంత అద్భుతంగా పెట్టాడు. ఆ చీవుడు ముక్క బాగా తుడుచుకో చేతికి. చీవుడు ఎత్తి కదా పాయసం. స్మైల్ ప్లీజ్. ఏ లిక్కీ స్మైల్. చాలు 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 చాలు. ఏ కక్కేస్తుంది. సో అది గైస్ చూసారు కదా, ఫస్ట్ మా మేడం అయితే గోల్డ్, తర్వాత బుక్ పెన్ అండ్ తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ పట్టుకుంది. అండ్ మేమంతా అయిపోయిన తర్వాత అయితే మంచిగా ఒక రైడ్కి అయితే వచ్చేసి కొంచెం దూరం వచ్చాము. ఇంకా చిన్ని బడ్డీ షాప్లో కనిపిస్తే ఇదేదో చిన్నప్పుడు చూసినట్టు ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆపాము. ఆపితే సోడా ఏమున్నాయని చూస్తే సోడా ఉందన్నమాట. ఇలాంటివి మన సిటీస్లో దొరకడం కష్టం కాబట్టి మేము ఇక్కడే మంచిగా తాగేసి కూల్ అయ్యి వెళ్ళామన్నమాట. ఇంకా కొంచెం రైడ్ కూడా వెళ్ళి ఆ ఊరు ఎలా ఉంటుందని చూపించారనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతగారు వాళ్ళు ఆ ఊర్లో ఉండేవారంట. సో ఆ టెంపుల్ కూడా ఇంటి ఎలివేలుపు అంటారు కదా, సో ఆవిడ ఇంటి ఎలివేలుపు అనమాట. సో అందుకని మేము ఏది జరిగినా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము ఆ అమ్మవారి దగ్గర. అండ్ మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి తినడానికి అయితే వచ్చాము. అప్పటికే అందరూ కూర్చొని తింటున్నారు మంచిగా బిర్యానీ అండ్ చికెన్. అండ్ మమ్మీకి అయితే చాలా ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ. అండ్ మమ్మీకి థ్యాంక్స్ కూడా చెప్పలేమన్నమాట, మా మమ్మీ కాబట్టి. ఇంకా అఫ్కోర్స్ మా అందరూ అలానే ఉంటారు. ఇంకా మన అకేషన్స్ అంటే వాళ్ళవే ఇంకా. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతున్న టైంలో క్లైమేట్ అయితే మంచిగా చల్లబడింది అనమాట. అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వర్షం కూడా పడింది అనుకుంటా. ఇంకా మంచిగా దర్శనం అయితే ఇంత బాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి రీచ్ అయిపోయాం. మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా ఇంటికి అయితే రాలేదు, అటు నుంచి అంటే ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు, ఇంకా మర్చిపోలేము. ఇంకా ఒక రోజంతా అక్కడే మంచిగా స్పెండ్ చేసి పాజిటివ్ వైబ్స్ అంటారు కదా, పాజిటివ్ వైబ్స్తో మేము రిటర్న్ అయ్యామన్నమాట. క్లైమేట్ కూడా చూసారు కదా, విలేజ్ క్లైమేట్ అంతా ఎంత బాగుందో అనేది.